అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం నవంబర్ 8 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. సమయం ఎవ్వరినీ ఎదురు చూడదు, కాబట్టి ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకో. నిన్ను నువ్వు నమ్మితే అసాధ్యం అనే మాటే ఉండదు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. నవంబర్ 8, 2025 శనివారము, స్వస్తిస్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం 6:20 సూర్యాస్త సమయం 5:20 చంద్రోదయము 8:25 చంద్రాస్త సమయము 10:16 ఈ రోజున తిథి తదియ. నవంబర్ 7 ఉదయం 11:05 నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 8 ఉదయం 7:32 వరకు ఉంటుంది. తదుపరి చవితి తిథి అనేది ప్రారంభమవుతుంది. చవితి తిథి కూడా నవంబర్ 9 తెల్లవారుజామున 4:25 వరకు ఉంటుంది. తదుపరి పంచమి తిథి ప్రారంభమవుతుంది. నక్షత్రము మృగశిర. నవంబర్ 8 రాత్రి 12:33 నుంచి నవంబర్ 8 రాత్రి 10:02 వరకు ఉంటుంది. తదుపరి ఆరుద్ర ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి వృషభ రాశి. నవంబర్ 8 ఉదయం 11:14 వరకు. తదుపరి మిథున రాశి. యోగము శివ. నవంబర్ 7 రాత్రి 10:27 నుంచి నవంబర్ 8 సాయంత్రం 6:31 వరకు. తదుపరి సిద్ధ. కరణము భద్ర. నవంబర్ 8 ఉదయం 7:32 వరకు. తదుపరి భవ. నవంబర్ 8 సాయంత్రం 5:55 వరకు. తదుపరి బాలవ కౌలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జ్యము తెల్లవారుజామున 5:34 నుంచి ఉదయం 7 గంటల వరకు. మరలా రేపు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున 5:45 నుంచి ఉదయం 7:13 వరకు. దుర్ముహూర్తము ఉదయం 6:18 నుంచి ఉదయం 7:49 వరకు. రాహుకాలము ఉదయం 9:10 నుంచి ఉదయం 10:35 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 6:21 నుంచి ఉదయం 7:46 వరకు ఉంటుంది. ఇవండి ఈ రోజున్నటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజున్నటువంటి శుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:42 నుంచి ఉదయం 5:30 వరకు ఉంటుంది. అమృతకాలము మధ్యాహ్నం 2:08 నుంచి మధ్యాహ్నం 3:34 వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రం 5:45 నుంచి సాయంత్రం 6:10 వరకు ఉంటుంది. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1:57 నుంచి మధ్యాహ్నం 2:43 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:37 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. ఇవండి ఈ రోజున్నటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము దుర్గా, లక్ష్మి, సరస్వతి రూపాలండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, శివుడి త్రిశూలం ఏమి సూచిస్తుంది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున సంకటహార చతుర్థి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున చాలా మంచి రోజు అండి. ఈరోజు గృహ ఆరంభానికి, గృహ ప్రవేశానికి, అన్నప్రాసనకు, నామకరణానికి, ఆపరేషన్స్ లాంటివి నిర్వహించుకోవటానికి, పెళ్లి చూపులకు, నిశ్చయితాంబులు లాంటి కార్యక్రమాలు చేసుకోవటానికి, వివాహము, వ్యాపార వ్యవసాయ పనుల ప్రారంభానికి, శాంతి హోమాదులు, వాస్తు హోమాదులు, సాధారణ పనులు నిర్వహించుకోవడానికి అయితే పంచాంగం ప్రకారం ఈ రోజున చాలా అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు నవంబర్ 8 రాత్రి 10:02 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి నవంబర్ 8 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలో సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.